టూల్ కిట్స్ 15,000 రూపాయలది ఉచితంగా పంపిణీ చేశారు. పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాటుకు భూమి కేటాయిస్తామన్నారు. ఉన్నటువంటి దోబిఘాట్లకు దిక్కు లేకుండా పోతుంది, అన్యాక్రాంతమవుతున్నాయి. దోబిఘాట్ల ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు 10 కోట్లు కేటాయిస్తామన్నారు. ఇవన్నీ కూడా నేను చెప్తున్నది కాదు, స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్లో మీ కాంగ్రెస్ అధిష్టానం నాయకత్వం ఇవన్నీ ఇచ్చిన హామీలు, మీరు ఇచ్చిన హామీలు. వీటికి ఏమి ఎక్కడ న్యాయస్థానాలు అడ్డుపడలేదే, న్యాయస్థానం స్టేలు ఇవ్వలేదే, ఎందుకు అమలు కాలేదు? అంటే బీసీలు అంటే కేవలం మీకు ఓట్లు వేసే యంత్రాలం. ఇవాళ మంత్రి పదవులు 42% అనుగుణంగా బీసీలకు మంత్రి పదవులు ఇవ్వచ్చు కదా. మొదటిసారిగా ఈ రాష్ట్రంలో చూస్తున్నాం ప్రభుత్వంలో ఒక యాదవ్ మున్నూరు కాపు మంత్రి పదవి లేకుండా కొనసాగుతున్న ప్రభుత్వం మొట్టమొదటి ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. పైపెచ్చి మీరు ఏమన్నా ఎంబీసీలకు మంత్రి పదవి ఇస్తామన్నారు. ఏ కోర్టు మీకు అభ్యంతరం చెప్పిందో వెల్లడించాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. అంటే రేవంత్ రెడ్డి గారికి అలవాటు ఇది, ఎన్నికల ముందు చాలా చెప్తామండి, ఇవన్నీ చేస్తామా, ఇవి చేస్తే రాజకీయ నాయకుడు అవుతాడా? నేను చెప్పిన మాట రేవంత్ రెడ్డి గారు స్వయంగా అన్నట్టు మాట. చాలా విషయాలు చెప్తాం ఎన్నికల ముందు, చాలా హామీలు ఇస్తాం, గెలవడానికి అన్ని మార్గాలు ఎంచుకుంటాం. అంటే గెలవడానికి వాళ్ళు తెలంగాణలో బీసీలు మీకు అమాయకులు కనబడుతున్నారా? వాళ్ళు ఈ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారు ఒక్క కార్యక్రమం కానీ పథకం కానీ చిత్తశుద్ధితో ఇలా చేసినటువంటిది లేదనేది తేలిపోయింది. దయచేసి తెలంగాణ బీసీ మేధావులారా, విద్యార్థులారా, యువకులారా, బీసీ సంఘాలు ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మోసపూరిత చర్యలకు బలి కాకండి. వాళ్ళ కులాల పేరు మీద రెచ్చగొట్టి రాజకీయ పబ్బం పట్టుకోవడానికి ఆద్యం పోస్తున్నటువంటి ఇవాళ నిజంగా నరేంద్ర మోడీ గారు ఈ వర్గాల సంక్షేమం కోసం, ఆ వర్గాల ప్రాతినిధ్యం కోసం చిత్తశుద్ధితో స్వాతంత్రం తర్వాత వ్యవహరిస్తున్న మొదటి వ్యక్తి ప్రధానమంత్రి అది నరేంద్ర మోడీ గారు. వారు అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. వారి మంత్రివర్గంలో 27% ఇవాళ బీసీలకు కేంద్ర మంత్రిలో వాళ్ళకి స్థానం కల్పించారు. 60% ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలతో కూడుకున్నటువంటి మంత్రివర్గం. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మీ మంత్రివర్గంలో ఎవరికి ఎన్ని స్థానాలు ఒకసారి అమాయకులు కాదు ఇవాళ ప్రజలు మోసపోవడానికి. అందుకనే మీరు బీజేపీ మీద మీరు బీఆర్ఎస్ కలిసి కుట్రపూరితంగా బురద జల్లే కార్యక్రమం చేయవచ్చు, మీరు బీజేపీ మీద నెపం నెట్టేటువంటి కుట్రలు మనవచ్చు. కానీ వెనుకబడ్డ వర్గాలు వారు తెలివి మంతులు ఆలోచన చేసుకోగలుగుతారు. నేను ఇవాళ అడుగుతున్నాను, అసలు మీ డిఎన్ఏనే కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏనే. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కొత్త. నెహ్రూ నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ వరకు అడుగడుగున బీసీల యొక్క రిజర్వేషన్ అడ్డుకున్నది నెహ్రూ గారు, కాంగ్రెస్ పార్టీ. అసలు నిజంగా బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెరగాలంటే దాని ప్రక్రియ ఒక రాజ్యాంగ ప్రక్రియ. కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి కులగణన ద్వారానే అది మొదటి చర్యగా అది భావించవచ్చు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా బీసీల యొక్క డిమాండ్లకు అనుగుణంగా ఆ యొక్క రిజర్వేషన్ శాతం పెరగాలన్నా మొట్టమొదటిగా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో సేకరించినటువంటి కులగణన కావాలి. ఎంఫిరికల్ డేటా, సైంటిఫిక్ డేటా. అది కేవలం ఇవాళ కేంద్ర ప్రభుత్వం హోంశాఖ ఆధ్వర్యంలో చేపట్టే దానికి మాత్రమే ఇది జ్యుడిషియల్ స్క్రూటిలో నిలబడుతుంది తప్పితే ఏ రాష్ట్రాలు ఎవరు ఎన్ని రకాలుగా సర్వేలు చేసినా అది న్యాయ సమీక్షలో నిలబడేది కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కు బాధ్యత అది కేవలం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కానీ మొదటిసారిగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కులగణన చేపడుతూ అన్ని కులాల వారి లెక్కలు తీసే కార్యక్రమం. 50 సంవత్సరాల మీద అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు జవాబు చెప్పాలి, ఎందుకు మీరు కులగణన చేపట్టలేదు?
మొదటిసారిగానే కాకా కలేకర్ కమిషన్ 1955లో రిపోర్ట్ ఇచ్చింది. ఈ దేశంలో కులగణన చేపట్టి ఆ కులాల యొక్క జనాభాకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించండి, బీసీల రిజర్వేషన్లు కల్పించని చెప్పి చెత్తబుట్టిలో వేసింది ఎవరు? మీ నెహ్రూ గారు ప్రధానమంత్రి. 17 సంవత్సరాలు ప్రధానమంత్రి ఉన్నా దాన్ని ఖాతరు చేయలేదు. మండల్ కమిషన్ 78లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒకసారి, 90లో వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రెండోసారి. మొదటి సిఫార్సే ఈ దేశంలో